సారీ ఫర్ ది ఇంటరప్షన్ గైస్. నాకు తెలుసు మీరు అందరూ విజువల్స్ ఎంజాయ్ చేస్తున్నారని. కాకపోతే ఈ స్టేజ్ వరకు రావడానికి ముందు ఏం జరిగిందనేది అందరికీ తెలియాలి. బ్యాక్ ఇన్ డేస్ డిసెంబర్ 2023 ఫస్ట్ వీడియో రిలీజ్ చేసాం. అందులో మేము 10 రోజుల్లో ఫ్రమ్ గ్రౌండ్ ప్రిపరేషన్ టు ద ప్లాంటేషన్ 3600 ప్లాంట్స్ ఎలా వేసాం ఏంటనేది చూపించాం. దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోలో ఈ 2.5 yearsలో మొక్కలు ఎలా పెరిగినాయి, కొత్త మొక్కలు ఏమేమి జాయిన్ అయినాయి, మా ప్లాన్స్ ఎలా ముందుకెళ్ళినాయి ఏంటనేది చూపిస్తాను. బిఫోర్ గెటింగ్ ఇన్ టు దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఎ కేక్ వాక్. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసేవాళ్ళం. అందులో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చి ద క్లైమేట్ దట్ కెనాట్ బి కంట్రోల్డ్ బై ఎనీబడి. సో మేము ప్లాంటేషన్ వేసిన తర్వాత సెప్టెంబర్ 1, 2022 నుండి ఆల్మోస్ట్ 2.5 months విపరీతమైన వర్షాలండి. ఆ వర్షాలకి మేము వేసిన 1 feet ప్లాంట్ మునిగిపోయి మాకు అసలు మొక్కలు కూడా కనబడేటే కాదు. ఎప్పుడు చూసినా సరే పొలం అంతా కూడా ఫుల్ ఆఫ్ వాటర్. మేము ఏదో గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు స్లో పెట్టేసాం, వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, కాలువలో కలిసిపోద్ది అనుకున్నాం. కానీ ఎక్కడ చూసినా సరే పూల్ ఆఫ్ వాటర్ అనమాట. ఇన్ దట్ ఆస్పెక్ట్ మాకు ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ ప్లాంట్స్ వీ లాస్ట్ ఇట్. కానీ మాకు అది ఒక మంచి టెస్ట్ కేస్ కింద ఉంది. ఎక్కడైతే డ్రైనేజ్ తీయాలి, వాటర్ని ఎలా పంపించాలి బయటికి, అన్నీ కూడా మాకు డిజైన్ అనేది మైండ్లోకి వచ్చిన తర్వాత ద సెకండ్ ఛాలెంజ్ వచ్చి కలుపండి, వీడ్. దాన్ని కూడా అంతే కంట్రోల్ చేయలేము అసలు. ఓ పక్క నుంచి క్లియర్ చేస్తుంటే ఓ పక్క నుంచి పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా మీరు అది ఎన్ని సంవత్సరాలు చేసినా సరే ఈజ్ ఏ కైండ్ ఆఫ్ రౌండ్ ద క్లాక్ మాట. సో దాన్ని మేము క్లియర్ చేయడానికి ఏం చేసామంటే వీడ్ అంతా గడ్డ అంతా కోసేసి మొదట్లో మల్చింగ్ షీట్ ట్రై చేసాం. కానీ మల్చింగ్ షీట్ కూడా వర్క్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ దట్ చాలా థిన్గా ఉండేటివి అవి. ఈవెన్ 100 micron వేసినా సరే నిలబడేది కదనమాట. గాలికో దేనికో పైకి వచ్చేది. సో దాన్ని ఏం చేసామంటే లాస్ట్ రీసెంట్ మంత్స్ నుంచి మొత్తం మళ్ళీ అంతా గడ్డు కోసుకుంటూ వెళ్ళి వీడ్ మ్యాట్ ట్రై చేస్తామండి ఈసారి. వీడ్ మ్యాట్ అయితే రియల్లీ దట్ ఈస్ ద గేమ్ చేంజర్ నా. మూడో ఛాలెంజ్ వచ్చి అనుకోని సంఘటనలు జరగడం అండి, అన్ఫోర్సేబుల్ ఇన్సిడెంట్స్. ఈ ఏప్రిల్ మే నెలలో ఏం జరుగుతుందంటే ఆఫ్టర్ ద హార్వెస్టింగ్ మిగిలిపోయిన గడ్డి కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పక్క రైతులు నిప్పు పెడతా ఉంటారు. సో అలా నిప్పు పెట్టినప్పుడు మా పొలంలోకి అది స్ప్రెడ్ అయ్యి ఆల్మోస్ట్ మేము కంట్రోల్ చేసే లోపలనే 250 ప్లాంట్స్ కాలిపోవడం జరిగింది. అదొకటి చాలా వెరీ అప్సెట్ థింగ్ టు మీ పర్సనల్లీ. కాకపోతే అవి కూడా మేము ఆఫ్టర్ 2 months రీప్లేస్ చేయడం జరిగిందన్నమాట. ఈ పక్క పొలాల్లోంచి వచ్చే మంటల్ని మన పొలంలో స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బార్డర్ వెంబడి 10 to 12 feet లోపలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రై గ్రాస్ కానీ డ్రై లీవ్స్ కానీ ఉంచకూడదండి. చాలా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట ఆ ప్లేస్ అంతా కూడా. అండ్ రెండోది వచ్చి పొలంలో ప్రతి కార్నర్ చుట్టూ కూడా వాటర్ పాయింట్స్ పెట్టుకుని ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు అక్కడి నుంచి మనం పైపుల ద్వారా కానీ హోస్ పైప్ ద్వారా కానీ మంటల్ని ఆర్పే విధంగా కూడా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. సో ద అదర్ సైడ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్, మేము మొత్తం పొలం చుట్టూరు కూడా బార్డర్స్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బయట నుంచి అన్వాంటెడ్ యానిమల్స్ రాకుండా ఉండడానికి అండ్ అట్ ద సేమ్ టైం లోపల ఉన్న యానిమల్స్కి ఏమీ ప్రమాదం జరగకుండా ఉండడానికి కూడా సోలార్ ఫెన్సింగ్ చాలా ఉపయోగపడింది. సెకండ్ థింగ్ ఈజ్ బిగ్గెస్ట్ వన్. మీకు మా మొదటి వీడియో గుర్తుందో లేదో, శాండిల్వుడ్ అండ్ టేక్వుడ్ ప్లాంటేషన్ వేస్తున్నప్పుడు మేము లైన్ టు లైన్ 12 to 14 feet గ్యాప్ ఇచ్చామన్నమాట. సో ఏమైందంటే ఈ 1.5 yearలో ఈ మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ 8 to 10 feet వెళ్ళిపోయినాయి. ఓన్లీ కింద స్టెమ్ ఉంది అంతే 6 feet వరకు. లీవ్స్ అన్నీ కూడా అబౌవ్ 6 feetలో ఉన్నాయి, బ్రాంచెస్ అన్నీ కూడా. సో ఈ మధ్యలో మాకు ఆల్మోస్ట్ 12 to 14 feet గ్యాప్ రావడంతో దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచిస్తే నాకు లాంగ్ టర్మ్ క్రాప్గా డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ కనిపించింది. సో దానికి సంబంధించి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకోవడం జరిగింది అన్నమాట ఈ 2 yearsలో. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ సంబంధించి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రధాన భాగం వచ్చి సిమెంట్ పోల్స్. సో మాకు 1000 పోల్స్ అవసరమైనండి ఇనీషియల్గా విత్ 2 different sizes. అందులో 650 పోల్స్ వచ్చేమో 7 feet అండ్ 350 పోల్స్ వచ్చి 10 feet. మేము ట్రెడిషనల్ మెథడ్ కాకుండా ట్రిల్లిస్ మెథడ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో పోల్ టు పోల్ మేము 10 feet డిస్టెన్స్ ఇచ్చుకొని ప్రతి ఫీట్కి ఒక డ్రాగన్ స్టెమ్ నాటడం జరిగిందండి. పోల్ టు పోల్ మేము పైన ఒక 3+3 వైర్లు కడతాం అన్నమాట. దాని మీద ఒక అంబ్రెల్లా స్ట్రక్చర్ వచ్చేలాగా డిజైన్ చేసుకోవడం జరిగింది.
సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ అండి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డ్రాగన్ ఈ విధంగా ఈస్ట్ టు వెస్ట్ విత్ 1000 పోల్స్తో సెటప్ చేయడం జరిగింది. మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరగడంతో దీన్ని చివరి దాకా బార్డర్ వరకు ఎక్స్టెండ్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. కానీ మొదటి ఫేజ్లోనే ఇది బార్డర్ వరకు ఎందుకు చేయలేదంటే, మీకు కనిపిస్తున్న ఆ ఖాళీ స్థలం అంతా కూడా చాలా బురదతో ఉండిపోయేదన్నమాట. పైనుంచి అప్ స్ట్రీమ్ నుంచి వాటరు, నెక్స్ట్ పక్క పొలాల్లోంచి ఊరిపోయే నీళ్ళతోటి అక్కడ స్టెప్ వేయడం కూడా కష్టంగా ఉండేది. సో ఆ ల్యాండ్ని మేము వీ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు ద కల్టివేషన్. సో దానికి ఏం చేసామంటే, మేము ల్యాండ్ అంతా కూడా మొత్తం రొటవేట్ చేసి సైడ్స్ 4 వైపులా కూడా బోర్ తవ్వామండి. సో దట్ పక్క పొలాల నుంచి వచ్చే వాటరు, మా అప్ స్ట్రీమ్ నుంచి వచ్చే వాటర్ కూడా ఆ బోధుల్లో పడి ఆ చివరికి వెళ్ళి అక్కడ ఒక పాండ్ కూడా మేము తీయడం జరిగింది. సో వాటర్ అంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది. సో దట్ ఈ మధ్యలో ల్యాండ్ అంతా కూడా ఒక ఐలాండ్ లాగా డ్రై అయిపోయిందన్నమాట. మొదట్లో ఆ పాండ్‌ని చాలా చిన్నది తీసామండి. కానీ దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకోవడం వల్ల జరిగే ఉపయోగంతో మేము దాన్ని 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో చాలా పెద్ద పాండ్‌గా ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. కింద ఏ విధమైన రాళ్ళు లేకుండా మొత్తం క్లీన్ చేసుకొని రైస్ హస్క్ అది వేసి దాని మీద పాండ్ లైనర్ ఇన్‌స్టాల్ చేయడం జరిగిందన్నమాట. సో దట్ వాటర్ అంతా కూడా భూమిలోకి వెళ్ళిపోకుండా మనం కొంచెం రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ పాండ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పక్కన ఇంకొక 2 ఎకరాల్లో మేము గులాబీ తోట వేద్దామనే ఒక ప్లాన్. అండ్ రెండవది, ఇందులో చేపల పెంపకం కూడా మనం చేపట్టొచ్చు అన్నమాట. ఈ పాండ్లో కలువ పువ్వుల బల్బ్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఫ్యూచర్లో ఈ కొలనంతా కూడా కలువ పువ్వులతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అనుకుంటున్నాం. సో ద సూర్య డ్రాగన్కి కావాల్సిన ల్యాండ్ ప్రిపరేషన్లో ఇంతకుముందు తప్పులు ఏమీ జరగకుండా చేసామన్నమాట. ఫస్ట్ డే 1 నుంచి కూడా ల్యాండ్ అంతా ప్లో చేసి రోటవేట్ చేసిన తర్వాత దానిలో చాలా మంచి వేసామండి. కౌడంగ్ అవన్నీ వేసి చాలా ఫెర్టైల్ చేసామన్నమాట ల్యాండ్ని ఫర్ 2 months. తర్వాత ఇమీడియట్గా మేము రైజ్డ్ బెడ్స్ వేసి దాని మీద వీడ్ మ్యాట్ వేసి, రైజ్డ్ బెడ్స్ కూడా లైక్ 1.5 to 2 feet హైట్ అన్నమాట. సో దట్ ఇంకా పైనుంచి అప్పలాండ్ నుంచి వాటర్ వచ్చినా సరే మొక్కలు మొలకుండా ఉండేలా చేస్తాం అవి. అండ్ రియల్లీ దట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ మై స్టాఫ్. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ అండి. రైజ్డ్ బెడ్స్, దాని మీద వీడ్ మ్యాట్ అండ్ దాని మీద కర్రలు పెట్టి జిగ్జాగ్ మెథడ్ అన్నమాట ఇది. ఈ జిగ్జాగ్ మెథడ్ పెట్టడం వల్ల లాభాలు ఏంటంటే, ఒకే గట్టు మీద మనం 2 వరుసలు వేయొచ్చు అన్నమాట. ఈ 2 వరుసలు కూడా ఒక వరుస ఏమో ఫస్ట్ లెవెల్కి వస్తుంది, ఫస్ట్ లేయర్, అండ్ రెండో వరుస వచ్చి టాప్ లేయర్. ఇది ఫస్ట్ లేయర్లో ఒక అంబ్రెల్లా షేప్ తీసుకొస్తుంది, అండ్ టాప్ లేయర్లో కూడా ఒక అంబ్రెల్లా షేప్ తీసుకొచ్చి డబుల్ ద ప్రొడక్షన్ చేస్తుంది అన్నమాట. ఈ వేస్ట్ ల్యాండ్ని ఫైనల్గా చాలా యూజ్ఫుల్గా తీసుకొచ్చామండి. ఈ విధంగా సూర్య డ్రాగన్తో కలిపి మా దగ్గర 16,000-18,000 డ్రాగన్ మొక్కలు ఉన్నాయండి. వివిధ వెరైటీస్ అన్నమాట. లైక్ తైవాన్ పింక్, తైవాన్ జంబో, కోస్టారికన్ సన్సెట్, అమెరికన్ బ్యూటీ, మొరాకన్ రెడ్, అండ్ నాటు డ్రాగన్ కూడా ఉంది మా దగ్గర, దేశవాళీ వెరైటీ. హయ్యెస్ట్ క్వాలిటీతో చాలా ఎక్కువ క్వాంటిటీ డ్రాగన్ ఫ్రూట్ తీయాలని మా ఉద్దేశం. ఇది బాగా ఈజీ కూడా కట్ చేయడం. పట్టుకోవడం రావట్లేదు. అంతేనా? కాదురా బాబు, మనం ఫ్రూట్ పాడు చేసేలో ఉన్నాం. అంతే. ఓకే, ఇగో ఫ్లవర్. చూడండి అసలు ఇదిగో ఒకే స్టంప్కి మాట ఒకటే. సూపర్. మళ్ళీ ట్రై చేయి. Hold it at the top and then snip it. బ్యూటిఫుల్ అన్నమాట. నాకు తెలుసు 300 grams అలా ఉండొచ్చు, బట్ దీనికన్నా ఇంకా చాలా పెద్ద సైజ్ వస్తాయి అన్నమాట. ఇది బాగా నైస్గా చేస్తే ఇంకా చూడండి, ఇంకా ట్రిల్లీస్ కూడా పెట్టలేదు, జస్ట్ మొక్క పెట్టి ఒక 6 months అవుతుంది. అసలు నో మెయింటెనెన్స్, బట్ యూనో ఇలా వచ్చేసి మాట వాటికి అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ 1 monthలో ఇవన్నీ ట్రెల్లీస్ అయిపోయి నైస్గా స్టెమ్స్ అన్నీ కూడా డెవలప్ అయ్యేలాగా. చిన్న కాయ ఇది, జస్ట్ ఓన్లీ
చిన్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం అంటే చాలా బాగుంటుంది లోపల ఫ్లష్ కానీ ద టెక్స్చర్ కానీ అసలు సో స్వీట్ మాట. గైస్ ఇది మా పొలంలో పండిన డ్రాగన్ ఫ్రూట్ అనమాట. సైజ్ వచ్చి చాలా బాగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో చూద్దాం దీని లోపల హౌ పింక్ ఇట్ ఈస్. చాలా పింక్గా ఉంటుంది అనమాట, పింకీగా ఉండి చాలా జ్యూసీగా ఉంటుంది లోపల. మేము హైజీనిక్గానే పండించాం కానీ హైజీనిక్గా కట్ చేయట్లేదు. తొందరగా వీడియోలకి పెరిగిపోతుంది ఇక్కడ. నువ్వేం బాగుందా? అదండి డ్రాగన్తో మా ప్రయాణం ఇప్పటి వరకు. ఇప్పుడు మిగిలిన పొలం కూడా చూద్దాం రండి. ఎలా పెరిగింది గత్త కానీ ఏదైనా సరే. ఇది రోజ్వుడ్ అనమాట, ఇది సిలోన్ రోజ్వుడ్. ఇదేమో ఎర్రచందనం అనమాట. ఇది ఎర్రచందనం చెట్టు తిరుపతిలో శేషాచలం అడవిలో పెరుగుతుంది అంటారు కదా అది. బట్ ఇలాంటివి ఉంటాయి 50 చెట్ల దాకా ఉంటాయి అక్కడక్కడ. చూద్దాం. కొంచెం క్లీన్ చేస్తుంది అనమాట పొలాన్ని, మరీ డెన్సిటీ అయిపోతుంది. అసలు లోపలికి వస్తుంటే సఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇది శ్రీగంధం చెట్టు. ఇది కూడా అంతే చెప్పాను కదా, ఇవన్నీ ఆగస్ట్ 22 మధ్యలో ఈ ఏరియాలో కొంచెం ఫైర్ యాక్సిడెంట్ అవడంతో కొన్ని దెబ్బతిన్నాయి, కానీ ఈ 2 చెట్ల మధ్య ఉండడంతో ఇది చాలా బలంగా పెరుగుతుంది నేను అనుకోవడం. ఈ 2 చెట్ల మధ్య చూడండి అసలు ఎలా ఉంది స్టెమ్ కానీ ఏదన్నా సరే. వీటిని ఇంకా ఈ కాంచి ఆల్సో. ఇది మహాగని చెట్టు అన్నమాట. చెప్పాను కదా ఇందులో మహాగని, రోజ్వుడ్, ఎర్రచందనం, శాండిల్వుడ్, ఇంకా ఒక్క మొక్కలు కూడా ఉంటాయి. కొన్ని ఈ గడ్డి పెరిగిపోవడం వల్ల కొంచెం పైకి రాలేదు. ఒకసారి అంతా క్లియర్ చేసాక రావచ్చేమో. 10th of August టుడే? Yeah. Sure. 11th of August. వర్షాకాలం కానీ ఎండాకాలంలో ఉందన్నమాట. టెంపరేచర్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్ గ్రాఫ్టింగ్ చేసాం కదా 1.5 year ago. దాన్ని చూడండి మొత్తం మల్టీ వెరైటీస్ మాట. దీని మీద దగ్గర మనకి ఒక 8 వెరైటీస్ ఉన్నాయి, గ్రాఫ్టెడ్ వెరైటీస్. మేబీ నెక్స్ట్ ఇయర్కి రావచ్చు అనుకుంటున్నాను నేను. 26 దానికి పోతుంది, రావచ్చు. చూద్దాం ఏమేం కాయలు వస్తాయి. అయితే మర్చిపోయాం అందులో ఏమేమి ఉన్నాయో తినేసి చెప్పాలి. Mama, she will catch me. ఇది పోగ్రీలో మా మహేష్ బాబు టైప్ మాట మా పొలానికి. దీన్ని చాలా గుమ్మరంగా పెంచుతున్నాను, చాలా జాతి పుంజు మాట ఇది. ఒకేసారి బయటికి తీస్తాం ఒక టైంలో. ఇలా మహేష్ బాబు స్లో మోషన్లో రన్నింగ్ చేసుకొస్తాడు కదా, IPS అని. అలాగే మా పొలానికి బ్రాండ్ మాట ఇది. సో చాలా తయారు చేస్తున్నాం ఈ జాతి పిల్లలు నదిని. సో అన్నీ నాటు బయటకు వచ్చి అదండి లాస్ట్ 2.5 years నుంచి మా ప్రయాణం. పొలంలో చాలా చాలా విశేషాలు జరుగుతున్నాయి. అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ ఏ షార్ట్ రైడ్. ప్లీజ్ స్టే విత్ us to see the progress for the following years to come. And hope you enjoyed this video.